నమస్తే గురు. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం నేను కనిపించిన ఓనర్షిప్ రివ్యూ, అది కూడా సెడాన్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ అండ్ ఫర్గాటన్ లెజెండ్, అదే సుజుకి సియాజ్ పెట్రోల్. ఇప్పుడు మన ముందున్న ఓనర్ ప్రవీణ్ గారు, మన సబ్స్క్రైబర్, నా ఫ్రెండ్. సో తను ఈ వెహికల్ని 67,000 కిలోమీటర్స్ వాడారు. 2023 మోడల్ జెటా, 23 కదండి, 23 మోడల్ జెటా వేరియంట్. సో ఈ వెహికల్కి ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, ఈ 67,000 కిలోమీటర్స్లో మేజర్ పార్ట్ రీప్లేస్మెంట్లు కానీ, సర్వీస్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆర్ రియల్ టైం మైలేజ్ కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయి ఈరోజు మనం ప్రవీణ్ని అడిగి మాట్లాడదాం. సెడాన్ ఎందుకు తీసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దగ్గర 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇవాళ ఉన్న రోడ్ కండిషన్స్లో సెడాన్ ఎందుకు చూస్ చేసుకున్నావు? సెడాన్ చూస్ చేసుకున్నప్పుడు నువ్వు ఈ సెగ్మెంట్లో వెళ్తున్నప్పుడు నీకు వర్నా ఉంది, సిటీ ఉంది, అప్పుడు ర్యాపిడ్ కూడా నీకు అవైలబుల్ ఉండింది. సో అవన్నీ కాదనుకుని చెప్పి నువ్వు సియాజ్కి ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ నేను సెడాన్కి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఐ హ్యావ్ అనదర్ ఎస్యూవీ ఆల్సో, అది కూడా సుజుకిలోనే ఉంది. బట్ వై ఐ చూస్ సెడాన్ ఇన్ దిస్ సెగ్మెంట్, ఈ సెగ్మెంట్లో వై దిస్ ఈస్ ద బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అంటే, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నేను ట్రిప్స్కి లాంగ్ ట్రిప్ వెళ్తూ ఉంటాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వీస్ అవైలబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఐ చూస్ దిస్. అండ్ అఫ్ కోర్స్ ఇస్ 1.5 ద బెస్ట్ ఇంజన్, 4 సిలిండర్. 1 వీక్ వరకు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు మైలేజ్ పరంగా కానీ ఏ విషయంలో కూడా టెన్షన్ ఉండదు. అండ్ ఈ 67,000 కిలోమీటర్స్ వాడిన తర్వాత నీకు రియల్ టైం మైలేజ్ ఎలా వచ్చింది? సిటీలో నువ్వు ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఎంత వచ్చింది, అండ్ హైవే లాంగ్లో నీకు ఎంత వచ్చింది మైలేజ్? సిటీలో అంటే కనుక నాకు ఒక 13-14 అలా వస్తుంది. ఓకే. హైవేలో నలుగురున్నా కూడా మినిమం 20 ఇస్తుంది. 20 వరకు లాగేస్తా? మినిమం 20 వరకు ఇస్తుంది, బికాస్ ఇట్స్ ఏ స్మార్ట్ ఇంజిన్. ఓకే. అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వచ్చేసి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్. నీకు ఇప్పటి వరకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? లేదు, ఎక్కువ యాక్చువల్ 4 మెంబర్స్ ఫుల్గా ఉంటే కనుక ఏదైనా స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం ఏదన్నా తగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, కానీ సోలోగా వెళ్ళినప్పుడు హైదరాబాద్లో సిటీలో పెద్ద వరీస్ ఏం లేవు. ఓకే. సో నువ్వు సియాజ్ని ఓన్లీ ఫర్ ద పర్పస్ అంటే సర్వీస్ నెట్వర్క్ బాగుంటుందని చెప్పి పిక్ చేసుకున్నావా, లేకపోతే నీకు ఇంకా మెయింటెనెన్స్ కాస్ట్లు కంపేర్ టు సిటీ కానీ వర్నా కానీ ఇది కొంచెం తక్కువ ఉన్నాయా? సో దాని మీద ఏమన్నా కొంచెం అంటే, నాకు యాక్చువల్గా ఏ టైం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎనీ టైం నాకు సర్వీస్ అవైలబిలిటీ ఉండాలనేది నా ఫస్ట్ ప్రయారిటీ. అండ్ అఫ్ కోర్స్ కంపేర్ టు అదర్ కంపెనీస్ లైక్ హ్యుండై అండ్ కియా, హోండా, దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ మార్కెట్. నాకు మేజర్గా సియాజ్లో ప్రాబ్లం ఒక్క రకంగా అనిపించింది ఏంటంటే సేఫ్టీ రేటింగ్ అంత గొప్పగా రాలేదు. గ్లోబల్ ఎన్క్యాప్లో 1 స్టార్ రేటింగే వచ్చింది. సో ఇప్పటి వరకు నీకు మేజర్గా ఇష్యూస్ ఏమైనా వచ్చాయి ఆ విషయంలో? అంటే చిన్నవే అన్నీ కూడా. ఐ అగ్రీ విత్ యూ. కంపేర్ టు అదర్ కార్స్, బిల్డ్ క్వాలిటీ ఒకటే మారుతిలో నేను అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్ ఏదన్నా ఉందంటే కనుక అదొక్కటే అనిపిస్తుంది నాకు కూడా. ఆ ఒక్క విషయంలో మనం కాంప్రమైజ్ అయిపోతే కనుక ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇంజిన్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ కార్. అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రవీణ్ ఇప్పటి వరకు? సర్వీస్ ఎక్స్పీరియన్స్ అంటే కనుక హైదరాబాద్లో ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అని కూడా చెప్పలేను. ఎందుకంటే వాళ్ళకి వీకెండ్స్లో వెళ్ళినా, వీక్ డేస్లో వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా సరే మన మారుతి సర్వీస్ ఎప్పుడు కూడా ఫుల్ ఉంటాయి. మనం ప్రాపర్గా మనకు ఒక ఎగ్జిక్యూటివ్తో పర్సనల్గా రిలేషన్ పెట్టి కాస్త వాడిని ట్రాక్ చేస్తూ ప్రతిదీ మనం అడుగుతూ ఉంటే కనుక ప్రాపర్గా చేస్తారు. అదర్వైజ్ ఏంటంటే ఓకే అయిపోయింది సార్ అని చెప్పేసి మాట్లాడతారు. పక్కా మనం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. సో గురు, ఒకసారి మనం సియాజ్ ఇంటీరియర్లో చూస్తే కనుక మీరు చూసినట్టయితే ఇది 67,063 కిలోమీటర్స్, అంటే 67,063 కిలోమీటర్లు తిరిగింది ఎగ్జాక్ట్లీ. అండ్ మేజర్లీ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఓనర్ కూడా దీన్ని వెహికల్ని మన సిటీలోనే వాడుతున్నాడు కాబట్టి మీకు 13.9 కిలోమీటర్స్ పర్ లీటర్, అది కూడా విత్ ఈ సమ్మర్లో ఫుల్ ఏసీ ఆన్ వస్తుంది. కొంచెం కన్సర్వేటివ్గా వాడుకుంటే కనుక మేబీ మీరు హార్డ్లీ ఒక 14.5 వరకు లాగచ్చు, కానీ అంతకన్నా కూడా రాదు. ఇది స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్ ఇది. అండ్ మీరు చూస్తే 2 అనలాగే ఉన్నాయి, లైక్ టాకోమీటర్ కానీ మీకున్న స్పీడోమీటర్ కానీ 2 అనలాగే ఉంది. మధ్యలో మాత్రం కొంచెం ఎంఐడి చిన్నది ఇచ్చాడు, ఒక చిన్న డిజిటల్ డిస్ప్లే. నథింగ్ టు కంప్లైన్ అబౌట్ ఆర్ నథింగ్ టు సింగ్ ప్రైజెస్ ఆఫ్. అండ్ మీరు స్టీరింగ్ టిపికల్ సుజుకి స్టీరింగ్ ఉంది. మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్స్ అన్ని, కంట్రోల్స్ అన్ని మీకు రైట్ సైడ్ ఉన్నాయి. అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ట్రాక్ చేంజెస్ మోడ్ ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అండ్ మనకి అందరికీ బాగా ఫెమిలియర్ అయిన స్టీరింగ్ కాలమ్ ఇది, 3 స్పోక్ స్టీరింగ్ కాలమ్ ఇది. అండ్ ఇది ఓన్లీ అడ్జస్ట్మెంట్, హైట్ అడ్జస్ట్మెంటే ఉంది.
రీచ్ అయితే అడ్జస్ట్మెంట్ లేదు. సో గురు ఒకసారి టచ్ స్క్రీన్ అంటే మనకి చాలా చిన్న టచ్ స్క్రీన్ ఇచ్చింది విత్ వెరీ బేసిక్ లేఅవుట్. దీనిలో మీరు మీడియా అండ్ ఇది మీరు డైరెక్ట్గా ఆండ్రాయిడ్ కార్ప్లే కానీ ఆండ్రాయిడ్ ఆటో కానీ యాపిల్ కార్ప్లే కానీ వైర్లెస్ రాదు, మీరు వైర్తో కనెక్ట్ చేసుకోవాలి. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి ఇంత చిన్న డిస్ప్లే వచ్చింది. బట్ మీరు పెద్ద వేరియంట్స్ నెక్స్ట్ వేరియంట్స్కి టాప్ వేరియంట్స్కి వెళ్తే కనుక కొంచెం బెటర్ డిస్ప్లే వస్తుంది. అండ్ ఏసీ ఆటోమేటిక్ ఏసీ. థ్యాంక్ఫుల్లీ అన్లైక్ మోస్ట్ ఆఫ్ ద కార్ మ్యానుఫ్యాక్చరర్స్ మనకి ఫిజికల్ బటన్స్ ఉన్నాయి టు కంట్రోల్ ద బ్లోవర్ అండ్ ఆల్సో మీకు ఈ టెంపరేచర్. అండ్ ప్రతి బేసిక్ లేఅవుట్. మీకు ఒక ఫాక్స్ వుడ్ ఫినిషింగ్ ఉంది మొత్తం అండ్ ఒక బీచ్ కలర్ ఇంటీరియర్ ఉంది. ఇది పెద్ద సాయిల్ అయ్యే ఛాన్సెస్ లేవు. ప్లాస్టిక్స్ కూడా హార్డ్ ప్లాస్టిక్స్ వేరెవర్ దే ఆర్ నీడెడ్ అండ్ సాఫ్ట్ ప్లాస్టిక్స్ ఎక్కడైతే మన చెయ్యి అనేది టచ్ అవుతుందో అక్కడ కూడా లైట్గా సాఫ్ట్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. బట్ ఇది కొన్నప్పుడు ఓనర్కి 11 lakhs ఆన్ రోడ్ పడింది. 11 lakhsకి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే ఇట్ ఈస్ జస్టిఫైడ్, వాల్యూ ఫర్ మనీ అనే చెప్పాలి. అండ్ ఇది 5-speed ఆటోమేటిక్ గేర్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఇది. సో విత్ రివర్స్. ఒకసారి రివర్స్ కెమెరా ఇది కూడా చూద్దాం. ప్రతి బేసిక్ ఉంది కూడా రివర్స్ కెమెరా కూడా. మీకు డైరెక్షన్ అంటే గైడ్ లైన్స్ ఉన్నాయి. గైడ్ లైన్స్ ఉన్నా కూడా బట్ ఐ థింక్ ఇంకొంచెం బెటర్గా అయితే ఇంకా డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి ఉంటే చాలా బాగుండేది. అండ్ గ్లవ్ బాక్స్ కూడా చూడండి. గ్లవ్ బాక్స్ ఇస్ ప్రతి స్మాల్, కాకపోతే చాలా కిందకు ఉంది. రీచ్ అవ్వాలంటే డ్రైవర్కి ఏదైనా కావాలన్నా కూడా బాగా కొంచెం స్టీరింగ్ని వదిలేసి రీచ్ అవ్వాల్సిన ఇది వస్తుంది. ఎర్గోనామిక్ పరంగా ఇది పెద్ద ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్ ఆర్ అ గుడ్ థింగ్. అండ్ ఓవరాల్గా ఫ్రంట్ క్యాబిన్ అయితే యా ఫర్ ద ప్రైస్ దట్ యు ఆర్ పేయింగ్ విచ్ ఇస్ 11 lakhs ఆన్ రోడ్, క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సీట్స్ అయితే కంఫర్టబుల్ ఉన్నాయి, బకెట్ సీట్స్. అండ్ మీ అండర్ థై సపోర్ట్ కూడా సీట్స్కి బాగానే ఉంది, కంఫర్టబుల్ సీట్స్. అండ్ మీకు సన్ గ్లాస్ హోల్డర్ ఉంది ఇక్కడ, సన్ గ్లాస్ హోల్డర్ అండ్ 2 రీడింగ్ ల్యాంప్స్. అండ్ ఒకసారి రేర్ సీట్లో కూర్చొని రేర్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం. సియాజ్ రేర్ సీట్ ఇది ఇక్కడ ట్రంప్ కార్డ్ అని చెప్పాలి సుజుకి నుంచి. రేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేర్ సీట్ కంఫర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. హోండా సిటీ, నేను వాడే హోండా సిటీలో కొంచెం బెటర్ లెగ్ రూమ్ ఉంది అని నాకు అనిపించింది. బట్ ఓవరాల్గా దిస్ ఈజ్ నథింగ్. అండ్ అండర్ థై సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సీట్ రిక్లైనింగ్ యాంగిల్ అయితే చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్ ఫర్ హైవేస్. సీట్ విత్ ముగ్గురు అడల్ట్స్ కూర్చుని లాంగ్ ట్రిప్స్ చేయడానికి పెద్దగా మీకు యూజ్ అవ్వదు కానీ బట్ అదర్వైజ్ ఇద్దరు అడల్ట్స్కి అయితే లాంగ్ జర్నీస్లో వెరీ కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ మీకు ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగానే ఉంది. అండ్ డోర్స్లో కూడా ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ కొంచెం సాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఎక్కడైతే మీకు 1 liter వాటర్ బాటిల్స్ పెట్టే డోర్ పాకెట్స్ ఉన్నాయి. మీకు సౌండ్ సిస్టమ్ గురించి నేను పెద్ద మాట్లాడాను, ఎందుకంటే ఇది సుజుకి ఇన్బిల్ట్ సౌండ్ సిస్టమ్, నాట్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఐ వుడ్ సే. బట్ ఇప్పుడు 67,000 kilometers తిరిగిన తర్వాత కూడా ఎక్కడ ర్యాట్లింగ్ నాయిసెస్ అయితే లేవు. బట్ అదర్వైజ్ హెడ్ రూమ్ కూడా వెరీ జనరస్ ఉంది. నా హైట్ 5'8.5", సో నాకైతే ఇది సరిపోయింది హెడ్ రూమ్. ఇంకొంచెం అంటే సెడాన్లో ఇంతకన్నా కూడా గొప్ప హెడ్ రూమ్ అనేది మనం ఇచ్చేయలేం. అండ్ 2 రీడింగ్ లైట్స్ ఉన్నాయి. 2 రీడింగ్ లైట్స్ని టచ్ కొంచెం బెటర్గా ఉంటే లగ్జరియస్గా ఉంటే బాగుండేది. బట్ పెద్ద ఇదే. బట్ సీట్ రేర్ సీట్ అయితే ఇట్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్. ముగ్గురు అడల్ట్స్ కాదు, ఇద్దరు అడల్ట్స్కి అయితే పర్ఫెక్ట్. సో గురు, సుజుకి సియాజ్ బూట్ స్పేస్ 5-10 liter బూట్ స్పేస్ ఇది చూడండి. ఓనర్ ఆల్రెడీ బాగా యూజ్ చేసుకుంటున్నారు. మంచి లాంగ్ ట్రిప్ తర్వాత వచ్చినట్టున్నారు ఓనర్. ఆల్మోస్ట్ ఫిల్అప్ అయిపోయింది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది లోడింగ్ లిప్ చాలా హై లేదు. మీరు కనుక ఎలాంటి వెహికల్ అంటే మీకు లగేజ్ లోపల పెట్టాలన్నా కూడా లోడింగ్ లిప్ హై లేదు కాబట్టి ఈజీగానే పెట్టచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇన్సులేషన్ ఉంది. ఇన్సులేషన్ ఈజ్ స్టిల్ ఇన్ ట్యాక్ట్ బూట్ దగ్గర నుంచి. అండ్ ప్రవీణ్, సో 5-10 liter బూట్ స్పేస్లో నీకు నీ లాంగ్ లెట్స్ సే ఒక 1 week నువ్వు ట్రిప్కి వెళ్తున్నావు, నీ లగేజ్ ఇక్కడ అకామిడేట్ అయిపోతుందా? 100%. యాక్చువల్లీ నేను ఈ యొక్క బూట్ స్పేస్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రిప్స్కి. బికాస్ నేను 1 week కాదు 10 days వరకు నాకు కంప్లీట్ సెటప్ అంతా నా యొక్క బూట్ స్పేస్లో సరిపోతుంది. ఐ హ్యావ్ నో వరీస్ అబౌట్ ద బూట్ స్పేస్. సో ప్రవీణ్, ఫైనల్లీ 67,000 kilometers వాడిన తర్వాత నీకు ఈ వెహికల్లో మేజర్ ప్రోస్ ఏమనిపించాయి, ప్రాబ్లమ్స్ ఏమనిపించాయి, అసలు నీ వర్డిక్ట్ ఏంటి? ప్రోస్ వచ్చేసరికి నాకు బూట్ స్పేస్ ఒకటి అండ్ లెగ్ రూమ్ ఒకటి బాగుండడం వల్ల ఫ్యామిలీతో అయినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.
ఓకే. అండ్ మైలేజ్ ఒకటి, పార్ట్ అవైలబిలిటీ ఆల్ ఇండియా అక్రాస్ ఇండియా, నాకు ఏదేమైనా కూడా సర్వీస్కి కానీ పార్ట్ కానీ టెన్షనే లేదు. ఓకే. అండ్ అఫ్ కోర్స్ మైలేజ్. అండ్ కాన్స్ ఏమనిపించాయి? కాన్స్ అంటే యాక్చువల్గా ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అవ్వటం వల్ల కొంచెం టార్క్ పుషప్ ఉంటుంది, బట్ 103 bhp ఉండటం వల్ల కొంచెం డ్రైవింగ్ ఎంతూసియాసిస్ట్కి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి కొంచెం పవర్ స్లో డౌన్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, కొంచెం అండర్ పవర్డ్ అనిపిస్తుంది. అండ్ సెకండరీ ఏంటంటే ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ ఫ్రమ్ సుజుకి ఫ్రమ్ మోర్ దెన్ ఏ డికేడ్. వీళ్ళు లోపల ఇంటీరియర్ స్విచెస్ ఏవైతే ఉన్నాయో అవి అసలు మార్చట్లేదు. ఇంటీరియర్ లేఅవుట్ ఏది మార్చట్లేదు. ద డిస్ప్లే ఇస్ ద సేమ్ అండ్ ఇంటీరియర్ డిజైన్, ఇంటీరియర్ మొత్తం కూడా అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఫ్రమ్ మోర్ దెన్ ఏ డికేడ్ చేస్తున్నారు కానీ ఇప్పటికి వాళ్ళు చేంజెస్ అయితే ఏం చేయట్లేదు. ఓకే. అండ్ ఇంకా సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ గానీ సస్పెన్షన్ ఒకటి నాకు కొంచెం బాగా సాఫ్ట్ గా అనిపిస్తుంది. సాఫ్ట్ సస్పెన్షన్ నీడ్ టు బి అప్గ్రేడెడ్. అండ్ దీనిలో నీకు డ్రైవర్ సైడ్ సస్పెన్షన్ రీప్లేస్ చేశానని చెప్పాను. డ్రైవర్ సైడ్ చాలా అసలు అది మిగతా వాటితో మిగిలిన 4లో ఆ డ్రైవర్ సైడ్ ఉన్నది ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ అనిపించింది, బాగాలేదు. అండర్ ద వారంటీ ఉండడం వల్ల నాకు అది ఫ్రీగా రీప్లేస్మెంట్ చేశారు. ఓకే, సో రీప్లేస్మెంట్ సస్పెన్షన్ లోవర్ ఆర్మ్ రీప్లేస్ చేశారు సుజుకి వాళ్ళు. అండ్ నీ వర్డిక్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలాగో ఇది ప్రొడక్షన్లో లేదు, అవును, ఇప్పుడు ఇది యూజ్డ్ మార్కెట్లో తీసుకోవాలి అంటే ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు? ఓకే, యాక్చువల్లీ ఈ కార్ ఎవరికి బాగా సూట్ అవుతుంది అంటే రోజు ఆఫీస్ టు హౌస్, హౌస్ టు ఆఫీస్ లిమిటెడ్గా సిటీలో తిరిగే వాళ్ళకి ఇట్ గివ్స్ ఎ వెరీ గుడ్ మైలేజ్. ఓకే, సో ఇప్పుడు నీ రేటింగ్, నీ వర్డిక్ట్ 0 to 10 స్కేల్లో ఎంత ఇవ్వగలుగుతావు? 0 to 10 స్కేల్లో ఐ విల్ గివ్ 7. ఓకే, సో ఇప్పుడు ఎలాగో ఈ వెహికల్ రీప్లేస్ చేయాలి, ఇంకో సెడాన్ కొనాలంటే దేనికి వెళ్తావు? ఐఎమ్ లుకింగ్ ఫర్ స్కోడా స్లావియా టాప్ ఎండ్ 1.5 డార్క్ ఎడిషన్ వచ్చింది. 1.5. ఓకే, 1.5. ఓకే, షూర్. ఇది గురు ఒక కాంప్రహెన్సివ్ రివ్యూ, సుజుకి సియాజ్ 67,000 కిలోమీటర్ ఓనర్షిప్ రివ్యూ ఇది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మోటార్ మేనియా, లైక్, షేర్, కామెంట్ అండ్ అఫ్ కోర్స్ డోంట్ ఫర్గెట్ టు హైప్ ద వీడియో. అండ్ ఇలాంటి రిలేటబుల్ కంటెంట్ మన భాష తెలుగులో మీ ముందు తీసుకొచ్చేంత వరకు మీ గురుహరి సైనింగ్ ఆఫ్.